జైలు నుండి విడుదలై వచ్చినటువంటి అల్లు అర్జున్ ఈ తెల్లవారుజామున ముందు తన అందరినీ కలవడానికి ఎవరెవరైతే తన కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కలవడం కోసం అని చెప్పి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ అందరినీ కలిశారు. ఆ తర్వాత ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఆ టైంలో ఓ పక్కన కుటుంబంతో గడపాలనుంది, మరొక వైపున మీడియా అంతా నిన్నటి నుంచి పడిగాపులు కాస్తుందని తెలుసు. అందుకని బాధ్యతాయుతంగా మీడియా దగ్గరికి వచ్చారు. తనే ఇంటి దగ్గర అందరితో మాట్లాడారు. అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తనకి సంఘీభావం చెప్పినటువంటి వాళ్ళకి, అట్లాగే స్పందించినటువంటి అభిమానులందరికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి ధన్యవాదాలు చెప్తూ వచ్చారు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజులలో ఏమన్నా చేస్తారా అన్నటువంటి దాని మీద ఏమీ లేదు. తన ఎవరైతే చనిపోయినటువంటి మహిళ పట్ల ఇప్పటికీ నాకు సానుభూతి ఉంది. ఇంతవరకు నేను 20 సంవత్సరాల నుంచి సినిమాకి థియేటర్లకు వెళ్తూ ఉంటాను, సినిమా చూడటానికి వెళ్తూ ఉంటాను. ఎప్పుడు ఇట్లాంటి సంఘటన చోటు చేసుకోలేదు. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటానని ప్రకటించారు. అదే సందర్భంలో ఈ అరెస్ట్ జరిగిన తీరు మీద వ్యాఖ్యానించమంటే, చట్టంకి సంబంధించినటువంటి నేను చట్టాన్ని గౌరవించేటటువంటి పౌరుణ్ణి, చట్టం యొక్క గౌరవం అదేవిధంగా కొనసాగిస్తాను నేను అని చెప్పుకొచ్చారు. ఎక్కడ రివోల్ట్ అయినటువంటిది కానీ లేదా ఆగ్రహం కానీ వ్యక్తం చేయలేదు. రేవతి గారి కుటుంబానికి నా సానుభూతి, జరిగిన ఘటన దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇప్పుడేం మాట్లాడలేనని చెప్పారు.